సూర్య రా నాన్న. నా సంగతి వదిలేసి వాళ్ళ సంగతి చూడమ్మా. నీకోసం తెల్లవారుజామున 4 గంటలకే లేచి ఎన్ని వంటకాలు చేశానో తెలుసా? అన్నీ అన్నీ నీకిష్టమైనవే చేశానురా. నేను అవన్నీ కావాలని అడగలేదు కదమ్మా. ఏంట్రా ఇది? కొడుకు తల్లిని అడగాల? నీ ఇష్టాలు నాకు తెలీదా చెప్పు? రానన్నా. రే, అమ్మని ఇంతగా బతిమలాడుతున్నాను, అయినా నీ మనసు కరగదా? పోనీ నేనేం చేస్తే నీ మనసు కరుగుతుందిరా? చెప్పురా, చెప్పు సూర్య, నేనేం చెయ్యాలో చెప్పు. పగిలిన అద్దం అతికించడం ఎలా వీలు కాదో, సూర్య మనసు మార్చటం కూడా ప్రస్తుతం వీలు కాదు. కన్న తల్లయ్యి కొడుకు విషయంలో అంత దారుణం చేస్తే ఏ కొడుకు మాత్రం తట్టుకోగలడు? అమ్మా, నువ్వెందుకు మధ్యలో మాట్లాడతావు? పిన్ని అన్నయ్యని పిలుస్తుంది కదా. రే, అమ్మనందరి ముందు ఇలా చులకం చేయడం బావుందా? నేను తప్పే చేశాను, దానికి ఎన్నాళ్ళు ఇలా శిక్షిస్తా? ఇంతకంటే నన్ను తిట్రా, నీ కసి తీరా తిట్టు. చిన్నత్త, నాకు ఆకలిగా ఉంది, వచ్చి వడ్డించండి. నాకిప్పుడు ఏ కోపం లేదు, నేను తింటాను. రా రా చిన్నత్త. పురాణి స్మృతులలోనే రగిలిపోతావా? మరలి రాని గతముగానే మిగిలిపోతావా? రెప్పలు దాటవు స్వప్నాలు, చెప్పక తప్పదు వీకోలు. ఊరుకో ఓ హృదయమా, నిజం నిష్ఠూరమా, తెలిస్తే కష్టమా, కన్నీటికి చెప్పవే ప్రేమ, ఫలిస్తే పాపమా. సూర్య, నీ బట్టలన్నీ ఇస్త్రీ చేసి పెట్టానురా. ఈ అలవాట్లేని పనులన్నీ ఎందుకు చేస్తున్నావమ్మా? అలవాటు లేకపోవడం ఏంట్రా? ఇప్పుడంటే నీ బట్టలు బయట ఇస్త్రీకిస్తున్నాను, కానీ నీ చిన్నప్పుడు నీ బట్టలు రోజు నేనే ఇస్త్రీ చేసేదాన్ని కదా, నీకు తెలీదా ఏంటి? మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ ప్రారంభం ఎందుకు అని. నాకిలాంటివన్నీ నచ్చావు. అంటే ఏంట్రా? నేను ఇస్త్రీ చేసిన బట్టలు కూడా వేసుకోవడం ఇష్టం లేదా? అలాగే అనుకోవాలా? రే, నేను చేసిన కాఫీ వద్దు, నేను చేసిన తిండొద్దు, నేనేం చేసినా నీకు వద్దు వద్దు వద్దు, అంతేగా? అలాంటప్పుడు అసలు నేను ఇంట్లో ఉండడం దేనికి? ఎటైనా వెళ్ళిపోతాను. చిన్నత్త, ఏంటిది? నువ్వెక్కడికో వెళ్ళిపోవడం ఏంటి? లేదులే శామ్, నేను వెళ్ళిపోతేనే వాడు సంతోషంగా ఉంటాడు. నీకు సంతోషంగా ఉంటుందమ్మా. నాకు సంతోషంగా ఉండడం ఏంటి? పైకి నాతో ఇలా మాట్లాడుతున్నావు, కానీ నేనలా గుండె నొప్పని నటించి సూర్యకి నీకు జరగాల్సిన నిశ్చితార్థాన్ని చెడగొట్టానని నీకు మాత్రం నా మీద కోపంగా లేదా? కాకపోతే నువ్వు నీ కోపాన్ని లోపల దాచుకున్నావు. వాడు బయటపడుతున్నాడు.
అంతే అంతే. చిన్నత్త, ఫస్ట్ టైం పెద్దత్త ఆ విషయం గురించి చెప్తున్నప్పుడు నేను హర్ట్ అయిన మాట నిజమే. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది, అక్కడొక మదర్ లాగా నువ్వు ఆలోచించావని. అయినా నువ్వు నాతో మంచిగా ప్రేమగానే ఉంటున్నావు కదా, అలాంటప్పుడు నీ మీద నాకు కోపం ఎందుకు వస్తుంది చిన్నత్త? చూడు చిన్నత్త, నా విషయంలో కలలో కూడా ఆ రకంగా ఆలోచించొద్దు, నన్ను ఇలా అవమానించొద్దు. చిన్నదానివైనా పెద్ద మనసుతో ఆలోచించడం నీకే చెల్లిందమ్మా శామ్. కానీ నేను ఎదురు పడితే నా మొహం చూడ్డానికి, నేను పలకరిస్తే నాతో మాట్లాడడానికి నా కొడుకే అలా ఇబ్బంది పడుతున్నాడు. ఇంకా నేను ఇంట్లో ఉండడంలో అర్థం ఏముంటుంది? సూర్య విషయంలో, నీ విషయంలోనే కాదమ్మా, లిల్లీ విషయంలో కూడా నేను. చిన్నత్త, ఏ విషయంలోనూ ఎవరి విషయంలోనూ నువ్వే తప్పు చేయలేదు. సూర్య, ఏంటిది? మామ్ విషయంలో ఓ కొడుగ్గా నువ్వు చేస్తుంది కరెక్టా? చిన్నత్త తప్పు చేస్తుందని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు. ఐఎమ్ సారీ, నేను నీకు చెప్పేంతటి దాన్ని కాదు. బట్ ఒక్క మాట చెప్పగలను సూర్య, మామ్ నాతో మాట్లాడి కొన్ని ఇయర్స్ అయింది. తను కోమాలో ఉంది కదా. మామ్ కోమా నుంచి బయటకు వస్తుంది, నాతో మాట్లాడుతుందని ఎంతగా ఎదురు చూస్తున్నానో అది నీకు తెలుసు. ట్రై టు అండర్స్టాండ్ హర్ ఫీలింగ్స్. అమ్మ మీద అలిగే ముందు ఒకటి గుర్తు తెచ్చుకో సూర్య, నువ్వే చిన్న తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా ఎంత వాడివయ్యావా? నువ్వే కాదు, నేనైనా ఎవరైనా చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటాం. మనం అలా తప్పులు చేసినప్పుడు మందలించినా, తిట్టినా, కొట్టినా మళ్ళీ ప్రేమగా దగ్గరికి తీసుకునేది తల్లే. అవునా కాదా? తల్లి మనసు అర్థం చేసుకోవడానికి, తల్లిలా ఆలోచించడం, తల్లిలాగా ప్రేమించడం ఈ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు. వావ్, తల్లి గురించి బాగానే లెక్చర్ ఇస్తున్నావు. ఇటు సూర్యతో మదర్ గురించి గొప్పగా మాట్లాడి, ఇటు సూర్యని అటు ఆంటీని ఎట్ ఏ టైం ఇంప్రెస్ చేసి సూర్యని ఎగరేసుకుని పోదాం అనుకుంటున్నావా సమంత? నీలా చీప్ గా ఆలోచించడం నాకు చేత కాదు. రియలీ? అయితే ఆంటీ అలా గుండె నొప్పి డ్రామా ఆడటంలో ఎలాంటి తప్పు లేదంటావా? ఎస్. సూర్య, ఈ సమంత అంటే నీకెందుకు అంత ఇష్టమో ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. సమంత చాలా స్వీట్ గా ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి వాళ్ళని తనకి దగ్గర చేసుకుంటుంది. Am I right, సమంత? సంతోషం. ఇప్పటికైనా శామ్ని చూసి నేర్చుకో. అవునవును, మగాళ్ళని ముగ్గులోకి ఎలా దింపాలో ఈ సమంత చూసే నేర్చుకోవాలి. కొడుకుని ఎలా బ్లాక్మెయిల్ చేయాలో మిమ్మల్ని మీరాడిన గుండె నొప్పి డ్రామాని చూసి నేర్చుకోవాలి. షట్ అప్! ఏంటి వాగుతున్నావు? నాకు మా అమ్మకి మధ్య అనేక ఉంటాయి. మా గొడవలోకి నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు? చూడు, మా అమ్మ గురించి ఒక్క మాట మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. మరోసారి మా అమ్మ గురించి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మర్యాదగా ఉండదు. ఓకే ఓకే, డోంట్ గెట్ ఎమోషనల్ సూర్య. అయినా ఇక్కడ ఈ సోది మాటలు ఎందుకు? త్వరగా రెడీ అవ్వు, మనం వెడ్డింగ్ వెన్యూ సెలెక్షన్ కి వెళ్ళాలి. చెప్పాను కదా, గెట్ రెడీ అండ్ కమ్ ఫాస్ట్. నేను వచ్చేస్తాను.
సూర్య ప్లీజ్ చిన్నత్తని ఇంకా ఇంకా బాధ పెట్టొద్దు. లేదమ్మా శామ్, వాడికి ఇంతే. ఈ జన్మలో వాడికి నా మీద కోపం పోదు. అమ్మా, కిందకు వస్తున్నాను, టిఫిన్ పెట్టు. అలాగే సూర్య, ఇప్పుడే రెడీ చేస్తాను. త్వరగా వచ్చేనా? థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. సూర్య, జీవితంలో ఇంకెప్పుడు అలాంటి పొరపాటు పని చేయను. అన్నీ మర్చిపోయి తిను. శామ్ ఎప్పటికీ నీ భార్య, నా కోడలు. వింటున్నావా? తిను. సూర్య, సూర్య, కమ్ లెట్స్ గో. పద, వెన్యూ బుక్ చేయడానికి వెళ్దాం. తింటున్నాడు, చూస్తున్నావుగా. నువ్వు తినరా. సూర్య, వెళ్తూ దారిలో తినొచ్చు. పద. ఏయ్, చెప్తే అర్థం కదా నీకు? ఒక పక్క ప్లేట్లో టిఫిన్ చూస్తూ సూర్య తినబోతుంటే వద్దు వచ్చి అంటావా? ఆంటీ, నేను వెన్యూ వాళ్ళకి ఫోన్ చేసి మేము వస్తున్నామని చెప్పాను. టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. తింటున్నాడు, రాడు. మొండికేసిన గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లినా నీళ్లు తాగుతుందా అన్నట్టు అసలే నీ మీద కోపంగా ఉన్న సూర్య నువ్వు పెట్టింది తింటాడా చెల్లి? తింటున్నాడుగా. ఎక్కడా? చేత్తో పట్టుకొని తినాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు. నోట్లో పెట్టడా చూడు. సూర్య, ఇలా టైం వేస్ట్ చేయడం ఎందుకు? త్వరగా వెళ్దాం. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తినడం పూర్తయ్యే వరకు నా కొడుకు ఇక్కడి నుంచి కదలడు, అంతే. సూర్య, వస్తున్నావా రావా? సూర్య, నిన్నే. సూర్య, టైం అవుతుంది. సూర్య, నేను పిలుస్తుంటే పట్టించుకోకుండా, నా మాట అంటే కేర్ చేయకుండా నీ పాటికి నువ్వు టిఫిన్ తిందావు అనుకుంటున్నావా? ముందు ప్లేట్ తీసి పారేస్తే. చంపేస్తా. ఏది? తీసి పడేస్తావా? తీసి పారే, చూస్తాను. ఏంటి నీ పొగరు? తింటున్న ప్లేట్ ని లాక్కుని పారేద్దాం అనుకుంటున్నావా? నా మాట వినకపోతే నేను ఇలాగే చేస్తాను, అంతే. నువ్వు అంతే అంటే ఊరుకునేది లేదిక్కడ. అసలు గొడవకి దిగింది మీరు. గొడవ పెట్టుకోవడానికి వచ్చింది నువ్వే. నేను ఆ బోర్డులో రాసిన ప్రకారం వెన్యూకి వెళ్ళాలని చెప్తుంటే కావాలని సూర్యకి ఈ టైంలో టిఫిన్ పెట్టి తప్పు చేసింది మీరు. పళ్ళు రాలగొడతాను. నా కొడుక్కి తిండి కూడా పెట్టుకోనివ్వా? వాడిని తిన్నివ్వా? ఇక్కడ సూర్య తింటూ కూర్చుంటే మా వెడ్డింగ్ కి ఆ వెన్యూ దొరకదు, ఇంకొకళ్ళు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకొని పీడ వదిలిపోతుంది. నేనంత తేలిగ్గా వదలను. నువ్వెందుకు వదులుతావు? జలగలాంటిదానివి కదా, అందుకే చూడ ముచ్చటగా ఉండే సూర్య శామ్ జంటని విడగొట్టాలని తెగ ప్రయత్నిస్తున్నావు. ఆంటీ, మీరెలా అనుకున్నా ఐ డోంట్ కేర్. సూర్య,
ఆ బోర్డులో ఉన్న టైం టేబుల్ ప్రకారం అన్నీ జరగాల్సిందే. కమ్ లెట్స్ గో. ఏంటే బోర్డు బోర్డు అని ఓ తెగ నిలుగుతున్నావు? ఏం రాస్తుందా బోర్డులో? ఏం జరగాలనుందా బోర్డు మీద? చెప్తా, ఇప్పుడే చెప్తా. పెళ్ళట బోర్డట. ఈ బోర్డుని విసిరి కొడితే అప్పుడు తేలిపోతుంది. ఆంటీ స్టాప్ ద నాన్సెన్స్. మీకేమైనా మెంటలా? అవును, నాకు పిచ్చే. నా కొడుకు సూర్య అన్న, నా కోడలు శామ్ అన్న నాకు పిచ్చే. నా కొడుకు నీతో రాడు అంతే. తక్క. అయ్యో, చూసావుగా, ఎవరైతే నిన్ను ఇంటికి తీసుకొచ్చారో ఆవిడే నిన్ను బయటికి పొమ్మంటుంది. ఎవరైతే నిన్ను ఈ ఇంటి కోడలిగా చేసుకోవాలి అనుకున్నారో ఆవిడే ఈరోజు నిన్ను ఆ కోడలి స్థానానికి తగవు అంటుంది. నీలో ఉన్న రాక్షసిని కనిపెట్టడానికి మా అమ్మకి ఇంతకాలం పట్టింది. అదే నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన క్షణమే గమనించుంటే నీ కాళ్ళు విర్రగొట్టి నిన్ను బయటికి గెంటేసేది. తన కడుపున పుట్టిన బిడ్డ జీవితం ఏ కన్న తల్లి నాశనం కావాలనుకోదు. నా మీద నా తల్లికి ప్రేమ ఉంది కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నేను సుఖపడతానని ఆశపడింది. ఎప్పుడైతే నీకు నా భార్యవయ్యే యోగ్యత లేదని తెలుసుకుందో ఆ రోజు నుంచి నా జీవితంలో నుంచి నిన్ను ఎలా బయటికి పంపాలా అని ఆలోచిస్తూనే ఉంది. ప్రతి క్షణం నా గురించి, నా జీవితం గురించి బాధపడని రోజు లేదు. స్థానం అనేది అసూయతో రాదు, అనురాగంతో వస్తుంది. నువ్వు ఎన్ని జన్మలు తపస్సు చేసినా నా భార్యవి కాలేవు, నా జీవితంలోకి రాలేవు. పోవే. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మెంచునా. నీ రుణమే తీర్చాలంటే సూర్య, ఇది నిజమేనా? నువ్వు నా గురించి ఇలా మాట్లాడ్డం నిజమేనమ్మా. ఇందాక అమ్మా టిఫిన్ తీసుకురా అంటే నేనెక్కడ బాధపడతాను అని, నాతో మాట్లాడావు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ మాటలు వింటుంటే నా మీద కోపం పూర్తిగా పోయినట్లేనా నానా? అసలు కోపం వస్తే కదమ్మా. చాలు సూర్య, చాలు. సూర్య, ఇందాకటి వరకు
ఏదో ఒక మూల నా కొడుకు నన్ను క్షమించలేదు, పూర్తిగా క్షమించలేదు అని ఆలోచిస్తూనే ఉన్నాన్రా. కానీ కానీ ఇప్పుడు నువ్వన్నావు చూసావా, కోపం వస్తేనే కదా అమ్మా అని. చాలురా, ఆ మాట చాలు చాలు.